నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. 50 రూపీస్ ఉన్నాయి. అవిటి నా దగ్గర దాచి పెడతా, నీ దగ్గర ఉంటే పోగొట్టుకుంటావు. మళ్ళీ నేను అడగగానే ఇస్తావా? మళ్ళీ నువ్వు అడగగానే ఇస్తాను. అయితే ఇదిగో అమ్మా, నా 50 రూపీస్ నేను కొనుక్కోవాలి. 50 రూపీస్ నేను ఇచ్చాగా. ఎప్పుడు ఇచ్చావు? నీకు టైం గుర్తుందా? అమ్మ పకడ్బందీగా స్కెచ్ చేస్తే టైం 11 అవుతుంది. ఎక్కడున్నావు? అమ్మ ఇప్పుడే బయలుదేరుతున్నా. అమ్మ నాన్న వచ్చి చాలాసేపు అవుతుంది, నిన్ను అడుగుతున్నాడు. అమ్మ కొంచెం నాన్న మేనేజ్ చేయమ్మా, నేను వచ్చేస్తున్నా. సరే, వాడు వస్తున్నాడంటే మీరు ఫాస్ట్ గా ప్రాక్టీస్ చేయండి. నేను మిమ్మల్ని మధ్యలో ఆపడానికి ట్రై చేస్తాను, మీరు మాత్రం వాడిని బాధేయండి. ఇప్పుడు సింహంకి పులికి జరగబోయే పోటీలో ఎవరు గెలుస్తారు? డిస్కౌంట్ 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 డిస్కౌంట్. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు, నేను మార్కెట్ కి వెళ్ళొస్తాను. అమ్మ నేను కూడా వస్తాను. మొత్తం చెప్తున్నానా, బయట అంటే ఎక్కువగా ఉంది, నువ్వు ఇంట్లోనే ఉండు. అమ్మ నేను కూడా వస్తాను. సరే నువ్వు చెప్పలేసుకురా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు అలాగే అంటావు, నువ్వు వెళ్ళిపోతావు. ఈసారి ప్రామిస్ గా వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎందుకైనా మంచిదటే ఒక కన్నేసి ఉంచుదాం. ఏరా పిల్లకాయలు, ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది? డెడ్ ఈజీ వచ్చింది సార్. డెడ్ ఈజీయా? అవును సార్, వెరీ ఈజీ పేపర్. ఈజీయా? అయితే అందరూ పాస్ అయిపోతారన్నమాట. నేను అన్ని రాంగ్ ఆన్సర్లే రాశాను. అయితే క్లాస్ రూమ్ లో నేను ఒక్కడనే ఫెయిల్ అవుతానన్నమాట. రే చైతీరా, నాకు ఆన్సర్స్ కనపడట్లేదు. ఏంట్రా ఆడికి మాత్రమే చూపిస్తా, నాకు చూపివా? రే ఇన్విజిలేటర్ చూడట్లేదు, ఫాస్ట్ గా పేపర్ ఇవ్వు. ఒరే మనవడా, నెక్స్ట్ నువ్వే. ఊరుకో తాత. తాత నెక్స్ట్ నువ్వే. ఏంటి ప్రిన్సిపల్ గారు ఇలా రమ్మన్నారు? వాడు మీ అబ్బాయేనా? ఏం ఘనకార్యం చేసావురా? నేనేం చేయలేదు నాన్న, జస్ట్ ఎస్ఏ క్వశ్చన్ రాసా అంతే. మీ వాడిని ఇలా రాయమని చెప్పింది మీరేనా? నాగార్జున సాగర్ గురించి రాయండి. నాగార్జున సాగర్ చాలా మంచిది, అది కృష్ణా రివర్ మీద ఉంది. కృష్ణ మహేష్ బాబు వాళ్ళ నాన్న. మహేష్ బాబు బాగా పరిగెడతాడు. మహేష్ బాబుకి 2 పిల్లలు. పిల్లలు దేవుళ్లతో సమానం. దేవుళ్ళు స్వర్గంలో ఉంటారు, స్వర్గం ఆకాశంలో ఉంటుంది. ఆకాశం రంగు స్కై బ్లూ కలర్ లో ఉంటుంది. స్కై బ్లూ కలర్ అంటే నా ఫ్రెండ్ కి చాలా ఇష్టం. నా ఫ్రెండ్ పేరు సాగర్. సాగర్ ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నాడు, వాడి వెనకాలే నేనున్నాను. నేను ఇప్పుడు నాగార్జున సాగర్ గురించి రాస్తున్నాను. ఇప్పుడు ఎస్ఏకి 10 మార్క్స్ వేయకపోతే నేను అదే నాగార్జున సాగర్ లో తీసుకెళ్లి ముంచుతాను. సరే సార్, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటారు? ఏం చేద్దామంటారేంటండి? ఇది చదివిన టీచర్ ఇప్పుడు కోమాలో ఉంది. అమ్మా అమ్మా అమ్మ లే అమ్మా. ఏంట్రా? అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది, లే అమ్మా. టైం 2 అవుతుంది, మార్నింగ్ వెళ్తూనేరా. అమ్మ చాలా అర్జెంట్ అమ్మా, చెడ్డీలో పడిపోయేలా ఉంది, లే అమ్మా. సరే ఆగు, నాన్నని లేపుతాను. నాన్న వస్తే నాకు రాదమ్మా, నువ్వే రా. సరే పద. అమ్మా ఇక్కడే ఉండమ్మా. అప్ప ఇక్కడే ఉంటాను లేరా. అమ్మ డోర్ క్లోజ్ చేద్దామా, డోర్ క్లోజ్ చేస్తే నాకు భయం వేస్తుంది. రే డోర్ క్లోజ్ చేయరా, కంపు కొడుతుంది. అమ్మా ఉన్నావా? రే ఇక్కడే ఉన్నాలే కానీరా. అమ్మా అయిపోయిందమ్మా, వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉందమ్మా. అయ్యో భగవంతుడా. అమ్మా ఏరా అయిపోయిందారా? అయిపోయింది. సరే పద. అమ్మా మళ్ళీ ఏంట్రా? ఆకలేస్తుంది, దోశలేసి పెడతావా? రే సాయి ఒకసారి లేరా. చెప్పమ్మా. ఈ డబ్బులు తీసుకెళ్లి 5 రూపాయలు చింతపండు, 100 గ్రాముల కందిపప్పు తీసుకురా. మిగిలిన డబ్బులతో నువ్వు ఏమన్నా కొనుక్కో. సరే అమ్మా. ఇప్పుడు నేనేం చెప్పాను మళ్ళీ చెప్పు. 5 రూపాయలు చింతపండు, 100 గ్రాముల కందిపప్పు, ఒక 50-50 బిస్కెట్ ప్యాకెట్. సరే వెళ్ళు. 5 రూపాయలు చింతపండు, 100 గ్రాముల కందిపప్పు. 5 రూపాయలు చింతపండు, 100 గ్రాముల కందిపప్పు. అరే క్రికెట్ ఆడుతున్నావు రారా. మా అమ్మ కొట్టుకెళ్ళి రమ్మని రా, వచ్చాక ఆడుకుందాం. సరేరా. అంకుల్ ఒక 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. అమ్మా తెచ్చేసావా?
నాకు బిస్కెట్ ప్యాకెట్ కాకుండా ఇంకేమైనా తీసుకురమ్మని చెప్పావా నువ్వు? అమ్మా టవలీవా? అమ్మా నా టీ షర్ట్ ఏది? అమ్మా అన్నం పెడతావా? అమ్మా నా చార్జర్ ఏది? అమ్మా నా ఇయర్ ఫోన్స్ ఏది? అమ్మా నా బుక్ ఏది? అమ్మా రిమోట్ ఏది? నానా అమ్మేది? ఇదిగో అమ్మా మీ బాక్స్ ఒకటి మా ఇంట్లో ఉందంట. అమ్మ నాకు అది కావాలి. అవి అన్హెల్దీ రా, తినకూడదు. ఏంటి పిల్లోడి దగ్గర మారం చేస్తున్నాడు? వీడికి రోడ్డు మీద వెళ్తున్న ఐస్ క్రీమ్ కావాలంట. అది అన్హెల్దీ అని చెప్తుంటే వీడు వింటం లేదు. పిల్లలకి అలా చెప్పకూడదమ్మా, నేను చెప్తాను చూడు. బాబు రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ తింటే నీ హెల్త్ పాడవుతుంది. నువ్వు గుడ్ బాయ్ కదా, నేను చెప్పినట్టు వింటావు మరి. పోయి నీ పని చూసుకోరా బండు పుట్టోడా. ఏంటి సంచి అటక మీద బాగా దుమ్ము పట్టేసింది, పారేనా? ఆ సంచా ఏదో ఒకసారి అదిగో. రే ఇదిగోరా. అయ్యి అమ్మ అప్పుడే వచ్చేసావు మార్కెట్ నుండి? అమ్మా నేను చెప్పిన టైగర్ చాకో చిప్స్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చావా లేదా? లేదురా, ఈ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను. ఏంటమ్మా ఎప్పుడు ఇదేనా? నేను చెప్పిన బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడు తీసుకురావు నువ్వు, నాకు ఇది వద్దు. రే నేను చెప్పిన బిస్కెట్ ప్యాకెట్ కోసమే వెళ్ళారా, తీరా షాప్ దగ్గరికి వెళ్ళాక నాకు ఆ బిస్కెట్ ప్యాకెట్ పేరు పలకడం రాలేదు. ఒకడిని లేపేయాలి. లేపేద్దాం. వాడెక్కడ కనిపించినా లేపేసే. నెక్స్ట్ టైం వాడు నాకు ప్రాణాలతో కనపడకూడదు. వాడి ఫోటో అదిగో. ఓర్ని అబ్బా లాక్ ఓపెన్ చేసే వరకు కూడా ఆగలేకపోయావేంట్రా? హ్యాపీ హోలీ నాన్న. హ్యాపీ హోలీ తల్లి. హ్యాపీ హోలీ నాన్న. రే ఇక్కడ కారం ప్యాకెట్ పెట్టా ఏది? నన్ను వడగట్టి పాడగట్టి ఎచ్చి నీ అమ్మ ఎంత చదివినా ఎక్కడం లేదు. నా పరిస్థితి ఇలా ఉంటే మనోడి పరిస్థితి ఏంటో ఒకసారి ఏదో ఫోన్ చేసి చూద్దాం. రే ఏం చేస్తున్నావురా? మన విషయం ఏంటో చెప్పరా. ఏంట్రా ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా చేస్తున్నట్టున్నావు? బాగా ప్రిపేర్ అవుతున్నా కానీ ఎగ్జామ్స్ కాదు రిజల్ట్స్ కి. ఏంటి రిజల్ట్స్ ప్రిపరేషనా? భయపడకండి అమ్మా, ధైర్యంగా ఉండండి. ఆపరేషన్ కి ఎంత అవుతుంది? 1,00,000. 10,000 ఇస్తాను. అమ్మా నువ్వు ఉండరా, నీకేం తెలీదు. 10,000 ఇస్తాను. 80,000. 10,000. పోనీ 70,000. 10,000. సరే ఫైనల్ 50,000. సరే నాది కూడా ఫైనల్. అమ్మా ఒప్పేసుకో, అమ్మా ఒప్పేసుకో. 10,000 ఇస్తాను. సరే లాస్ట్ 30,000 అమ్మా, అంతకంటే తగ్గిస్తే ఈ వ్యాపారంలో నాకేం మిగలదు. ఇక్కడ అసలు బేరమే సెట్ అవట్లేదు. పదరా వెళ్దాం. మాకు తెలిసిన ఒక డాక్టర్ 5,000కి అన్ని ఆపరేషన్లు చేస్తా అన్నాడు. అమ్మా ఎందుకమ్మా ఇలా చేస్తావు? 30,000 ఒప్పేసుకోవచ్చుగా. నువ్వు వెనక్కి తిరగకుండా సైలెంట్ గా పదరా, మళ్ళీ ఆయనే పిలుస్తాడు. ఆయన ఎందుకు పిలుస్తాడు? నీ పిచ్చి కాకపోతే. సర్లే రండమ్మా, 10,000కే చేసి పెడతాను. అలా నిలబడి